బ్రాకలీ పనీర్ బుర్జీ. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బ్రాకలీ పనీర్ బుర్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనీర్ 1 కప్పు, తురిమిన బ్రాకలీ 1 కప్పు, తురిమిన క్యాబేజ్ 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. బ్రాకలీ పనీర్ బుర్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం బ్రాకలీ అలాగే పనీర్ ఈ రెండింటిని కూడా చాలా మెయిన్ గా తీసుకుంటున్నాము. బ్రాకలీ మెయిన్ గా ఏంటి అంటే ఇందులో వైటమిన్ సి, కే, ఏ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా మనకు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్ ఇవన్నీ కూడా ఉంటాయి. అంతేకాకుండా మనకు స్ట్రెస్ తగ్గిస్తుంది, స్కిన్ ని బాగా హైడ్రేట్ చేస్తుంది, కంటి ఆరోగ్యానికి మంచిది, డైజెషన్ చాలా బాగా అవుతుంది. పిల్లలకు పెద్దవాళ్లకు అందరికీ మంచిది బ్రాకలీ. అలాగే మనం పనీర్ తీసుకుంటున్నాం. ఇక పనీర్ గురించి చెప్పాలి అంటే శాకాహారం తీసుకునే వాళ్ళకి బెస్ట్ ప్రోటీన్ ఒక ఇంటేక్ ఏం కావాలి అంటే అది మనకి పనీర్ అన్నమాట. అంతేకాకుండా మనకు పనీర్ బోన్ స్ట్రెంత్ కి అంటే పిల్లలు ఎదుగుతున్న పిల్లలకు ముఖ్యంగా బోన్స్ గట్టిపడాలి అంటే పనీర్ 100% పెట్టాలి. అలాగే పెద్దవాళ్ళకు కూడా పెట్టాలి. 70+, 60+ వాళ్ళకు కూడా, బికాస్ వాళ్ళకు కూడా బోన్ స్ట్రెంత్ చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా చాలా అవసరం అనమాట. ఓవరాల్గా మనకు మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికైనా, కాన్స్టిపేషన్ ఎటువంటి ఇబ్బందులైనా కూడా పనీర్ తినడం వల్ల చాలా వరకు కంట్రోల్ అవుతాయి. క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది, డైజెషన్కి కూడా చాలా చాలా మంచిది. మరి ఇన్ని చక్కటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ బుర్జీ చాలా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ బుర్జీ ఏంటి అంటే మనకి జొన్న రొట్టెలు, తర్వాత పుల్కాలు, చపాతీలు, పరాటా ఇలా ఇటువంటి వాటికి ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఇది నంచుకునేది కదా, సో నంచుకునే వాటికి దేనికైతే సరిపడగా ఉంటుందో దానికి బాగుంటుంది అనమాట. అఫ్ కోర్స్ రైస్లో కూడా బాగానే ఉంటుంది, వీటికి ఇంకా బాగుంటుంది. ఓకే, మొదలు పెట్టేద్దాం. దీనికోసం మనం ముందుగా బ్రాకలీని మట్టుకు చక్కగా తురుముకొని పెట్టుకున్నాం. ఇక్కడ ఇదిగోండి ఇలా చక్కగా సన్నగా తురుముకొని పెట్టుకున్నాం. అంతే, ఇంకా మిగతా ప్రాసెస్ అంతా కూడా నేను వంట చేస్తూ చెప్పేస్తా. చాలా ఈజీ అండి. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అని తెలిసిన వెంటనే కూడా మీరు హాయిగా ఇది ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. మనకి బాండి కాస్త వేడైన తర్వాత నెక్స్ట్ వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది చపాతీలోకి బాగుంటుంది కాబట్టి మీరు ఎప్పుడన్నా నెక్స్ట్ టైము ఏదన్నా కర్రీ తయారు చేయాలి అంటే చపాతీకి కూర తయారు చేయాలి అనుకున్నప్పుడు ఎప్పుడు చేసుకునే గ్రేవీ కర్రీస్లా కాకుండా ఇలా మీరు సాత్వికంగా హెల్దీగా తయారు చేయొచ్చు. ముందుగా కాస్త నూనె వేసేస్తున్నాను. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త అల్లం పేస్ట్, అలాగే కాస్త పసుపు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. మీరు ఉల్లికాడలు కావాలంటే ఉల్లికాడలు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలంటే ఇంట్లో కూడా మనకి ఉల్లిపాయ ముక్కలు హాయిగా వాడుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత టొమాటో ముక్కలు. ఇది నేను ప్యూరీ లాగా చేయలేదండి, టొమాటో ముక్కల్లాగానే వేస్తున్నాను. అంటే ఇది మనము ప్యూరీ లాగా గ్రేవీ కర్రీ లాగా చేయట్లేదు, ఇది కాస్త బుర్జీ లాగా చేసుకుంటున్నాం కాబట్టి నేను ఎక్కడా కూడా లిక్విడ్ ఫామ్లో ఏది వేయట్లేదు. అంటే రొటీన్గా కదండి, ఇప్పుడు టొమాటో గ్రేవీ అనేది మనం చాలా రకాల నార్త్ ఇండియన్ కర్రీస్లో వేస్తూ ఉంటాం, అందుకు కొంచెం డిఫరెంట్గా ఉండడానికి ముక్కల్లాగానే వేస్తున్నాను. టొమాటో ముక్కల్ని చక్కగా ఒకసారి ఇలా వేపేసుకున్న తర్వాత క్యాబేజ్ వేసుకుందాం. ఓకేనా, క్యాబేజ్ని కూడా చాలా సన్నగా తరుక్కున్నాం. అంటే ఉల్లిపాయ ముక్కలు మనకు లేవు కాబట్టి కాస్త తింటున్నప్పుడు కరకరలాడుతూ తగలాలి కాబట్టి నేను క్యాబేజ్ వేస్తున్నాను. ఇది ఒకసారి ఇలా చక్కగా వేయించేసుకుందాం. ఇది మనకు పిల్లలకు కూడా హాయిగా ఇవ్వచ్చండి. వాళ్ళకి బాక్స్లో కూడా, అంటే మీరు చపాతీ చేసి దాని మధ్యలో ఈ కూరను ఇలా పెట్టేసి చక్కగా రోల్ చేసి వాళ్ళకి బాక్స్లో కూడా ఇచ్చేసేయచ్చు. సో అంటే మనకి ఇది గ్రేవీ కాదు, సో అందుకే మనకి అలా కారడము అలా మెత్తబడిపోవడం చపాతీ అట్లా ఏమీ ఉండదు కాబట్టి మీరు హాయిగా అలా రోల్ చేసి ఇవ్వచ్చు. ఓకే,
ఇది లైట్గా మనకు వేగిన తర్వాత బ్రాకలీ కూడా వేసేసుకుందాం. ఇదిగోండి బ్రాకలీ చాలా చిన్న పీసెస్గా కట్ చేసాం. ఇది మొత్తం ఒక కప్పు నిండా వేసేస్తున్నాను. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఒకసారి ఇది కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు, కూరకు సరిపడా ఉప్పు వేసేసాను. ఆ తర్వాత కారం కూడా వేసుకుందాం. పచ్చిమిరపకాయలు మాత్రమే వేసాం కదా, కాస్త కారం కూడా వేసుకుందాం. ఇది కాస్త స్పైసీగా తింటే బాగుంటుందండి. కారం కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కాస్త గరం మసాలా పొడి, ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పనీర్ కూడా వేసేసుకోవచ్చు. ఇది బుర్జీ లాగానే మనం చూస్తున్నామండి, ఇది మన గ్రేవీ కాదు. సో పనీర్ కూడా మనం ఇలా తీసుకొని చక్కగా ఇలా చిదుముకుంటూ లైట్గా ఇట్లా వేసేసుకోవచ్చు. ఇలా ఒక క్యూబ్ పనీర్ నేను వేసేసాను. వేసేసుకొని ఒకసారి నీట్గా కలిపేసుకుందాం. జస్ట్ ఒక 2-3 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుందాం, అంటే మనకి పొళ్ళన్నీ కూడా కలవడానికి అంతే. అంటే ఒక చిన్న కన్సిస్టెన్సీ వస్తుంది. కంచు పాత్రలు కదండి, చాలా త్వరగా అడుగంటుకుపోతాయి. సో దాని గురించి మనం కొంచెం వాటర్ వేసుకుంటే ఏంటంటే మనకి ఈ పొళ్ళవన్నీ కూడా చాలా బాగా కలుస్తాయి అన్నమాట. ఓకే, దీన్ని ఇలా వదిలేద్దాం. ఒక 5 నిమిషాలు వదిలేస్తే సరిపోతుందండి. ఎందుకంటే క్యాబేజ్ కూడా పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు. 80% వరకు ఉడికిస్తే కూడా మనకు సరిపోతుంది. అంటే చూడ్డానికి కూడా చూసారా ఎంత బాగుందో, స్మెల్ అయితే అద్భుతంగా వస్తుందండి. ఇక చివరిగా మనం కాస్త కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మా సర్వింగ్ బౌల్ చూసారా, ఒక నందనవనంలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. గార్డెన్ ఏరియాలో ఉందన్నమాట ఇది. చక్కగా చెట్లు, బనానా ట్రీ, ఆరెంజ్ లీవ్స్, తర్వాత చక్కగా గడ్డి, అది భలే ఉంది. అయితే దీని మీద నుంచి మనము లాస్ట్లో కాస్త నిమ్మరసం పిండుకోవచ్చు. చూసారు కదా, బ్రాకలీ పనీర్ బుర్జీ రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బ్రాకలీ పనీర్ బుర్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనీర్ 1 కప్పు, తురిమిన బ్రాకలీ 1 కప్పు, తురిమిన క్యాబేజ్ 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. బ్రాకలీ పనీర్ బుర్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, పసుపు, టొమాటో ముక్కలు, తరిగిన క్యాబేజ్, తరిగిన బ్రాకలీ వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా పొడి, చిదుముకున్న పనీర్ని కూడా వేసి బాగా కలిపి కొద్దిసేపు వేయించుకొని చివరిగా కొత్తిమీరను కూడా వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే బ్రాకలీ పనీర్ బుర్జీ రెడీ.